తెలంగాణలో నెక్స్ట్ వచ్చేవి మున్సిపల్ ఎన్నికలు, నా తర్వాత వెంటనే ఫెబ్లో కూడా జిల్లా పరిషత్ ఎన్నికలు ఉండేటువంటి క్రమంలో ఆల్మోస్ట్ ఏ పార్టీలు ఏ కార్యక్రమం ముందు పెట్టుకున్నా కూడా ఎన్నికల ఫోకస్తోనే ముందుకెళ్లేటువంటి క్రమం కనిపిస్తోంది. నిన్న సీఎం నిర్మల్ బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యంగా ప్రజాపాలన ఎలా కొనసాగుతోంది, ఎలా ముందుకెళ్తున్నాము, సో కేంద్రం దగ్గర పెద్దల్ని కలిసేటువంటి పరిస్థితి కూడా ఎలా ఉంది, పైరవీల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలుస్తున్నాము అని, ఎట్ ద సేమ్ టైం గత ప్రభుత్వానికి సంబంధించి రెగ్యులర్గా చేసేటువంటి విమర్శలు చూస్తూ ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం పాలన ఈ అంశాలకు సంబంధించి అటు ప్రతిపక్ష విమర్శలు అదే స్థాయిలో మనకు కనిపిస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు ప్రారంభోత్సవాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఈ విధంగా కొనసాగుతున్నటువంటి క్రమంలో వచ్చే ఎన్నికల్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. గెస్టులు కూడా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే మేడం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే. ఇక బీజేపీ సీనియర్ నాయకులు శంకరౌళ్ల రవికుమార్ గారు. నమస్తే అండి రవికుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, మీ దగ్గర నుంచే మొదలు పెడతాను. ముఖ్యంగా ప్రస్తుత పాలనకు సంబంధించి మీరు విమర్శలు చేస్తున్నారు. డెఫినెట్గా ప్రతిపక్షాలంటే అందులో ఉన్న లోటుయా లేదంటే మీరు చేసిన వాటికి ఆపోజిట్గా ఉన్నటువంటి అంశాలను ఎత్తుకొని ఖచ్చితంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి పనికి అడ్డుపడే విధంగా లేదా ప్రతి పనిలో కూడా తప్పెతికేటట్టుగానే బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. ఒకవైపు అడ్డుపడుతున్నాడు, శుక్రాచార్యుల వారు ఫామ్ హౌస్లో ఉన్నట్టు ఒకవైపు సభకు వచ్చిన వీళ్ళిద్దరూ ఈ విధంగా ప్రతి విషయాన్ని తప్పుపడుతూ అడ్డుపడటమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుంది అనేటువంటిది నిన్న సీఎం గారు చేసినటువంటి విమర్శ. నరసింహారెడ్డి గారు చెప్పాలి. అంటే ప్రతి పనికి అడ్డుపడుతున్నారు, మీరు చేసినటువంటిది వాళ్ళే కంటిన్యూస్ ప్రాసెస్లో చేస్తే కూడా అవి తప్పు పట్టే విధంగానే మాట్లాడుతున్నారు. రాజకీయంగా లబ్ధి కోసమే ఈ విమర్శలు మీవి అంటున్నారు. నేనేమంటున్నానంటే, ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు అదేవిధంగా హెచ్ఎం టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఏదైతే సభ జరిగిందో ముఖ్యమంత్రి గారు మరోసారి నిరూపించుకున్నారు వారి స్థాయి దిగదారి మాట్లాడడం అనేది. ఎందుకంటే ఖాళీ పాత్రనే శబ్దం ఎక్కువ చేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదైతే చేస్తామని ఏదైతే హామీలు ఇచ్చినారో అవి మర్చిపోయి ఎంతసేపు ఉన్న ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే ప్రతిపక్షాన్ని మీద బురద జల్లే ప్రయత్నమే తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఒక్కనాడన ప్రజల ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళు ఏమి హామీలు ఇచ్చిరు, ఏమి అమలు చేసిరు, ఏమి చేయబోతున్నారు అనేది చెప్పడం వదిలేసి ఎంతసేపు ఉన్నా కానీ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన విమర్శలు చేయడం తప్ప వాళ్ళు 2 సంవత్సరాల పైచిలుపు కాలంలో వాళ్ళు చేసినటువంటి ఒక మంచి పని కానీ, వాళ్ళు చేసినటువంటి ఒక హామీ అమలు కానీ దాని గురించి చెప్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి వాళ్ళు పునరాలోచన చేయాలి. ఏదైతే సబర్మాట్ ప్రాజెక్ట్ ఉన్నదో, అదే విధంగా చినకాకుర్ట ప్రాజెక్ట్ ఉన్నదో అవన్నీ కూడా ఎవరి హయాంలో ప్రారంభమైనాయండి, ఎవరి హయాంలో రూపకల్పన చేసుకున్నాయి, ఎవరి హయాంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ మేము కట్టినటువంటి బిల్డింగ్లకు, మేము కట్టినటువంటి కట్టడాలకు, నిర్మాణాలకు మేము వచ్చి మేము చేసినామని చెప్పి వీళ్ళు మాట్లాడము, మొత్తం ఏదో తెలంగాణ మొత్తం మేము పునర్నిర్మాణిస్తున్నాం అన్నట్టు ఒక చర్చ తీసుకురావడము, ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. వీళ్ళ ప్రసంగాలు ఎట్లా ఉంటాయంటే కెమెరా ఆన్ ఉన్నంత వరకు వీళ్ళ ప్రసంగాలు ఉంటాయి. కెమెరా ఆఫ్ అయిపోతే మన సినిమా షూటింగ్ లేక అంతా చుట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. వీళ్ళు చేసేది లేదు, జస్ట్ కెమెరా ఆన్ ఉన్నంత సేపు మాత్రమే వీళ్ళ ప్రసంగాలు ఉంటవి. అయితే నరసింహారెడ్డి గారు సీఎం రేవంత్ గారు ఢిల్లీకి వెళ్ళడం, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలవడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. సో పైరవీల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను కేంద్ర పెద్దల్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి మాట్లాడారు. గత ప్రభుత్వం ఈ ధోరణితో లేకపోవడం వల్లనే ప్రస్తుతం ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం అని చెప్పేసి నిన్న సీఎం గారు మాట్లాడారు.
నేనేం చెప్తున్నా మేడం అంటే ఇప్పటికి ముఖ్యమంత్రి గారు 60 సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది. దాంట్లో పదుల సంఖ్యలో ప్రధానమంత్రి గారిని ఇతరులను కలిసినామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. వీళ్ళు 60 సార్లు కలిసి 60 సార్లు ఢిల్లీకి పోయి ఏమేమి తీసుకొచ్చారో వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తే తెలుస్తుంది కదా వీళ్ళు ఏమేమి అభివృద్ధి చేసిరు, ఈ తెలంగాణను ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నారు, కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు తీసుకొస్తున్నారు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తెలిసిపోతుంది కదా. వీళ్ళు ఢిల్లీలోనేమో దోస్తి, ఢిల్లీలో వచ్చి ఇలా కుస్తీ అంతే. ఇలా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటి అయ్యి రెండు దోస్తాన్ చేసుకుంటేనే వ్యవహారం నడిపిస్తున్నాయి తప్ప ఈ తెలంగాణకు వారి వల్ల జరుగుతున్నటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కేవలము ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోటి కాలం గడుపుతున్నారు తప్ప వీళ్ళు కొత్తగా చేస్తున్నటువంటి విషయం ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి గారే సభలో చెప్తారు ఏమీ లేదు, ఈ తెలంగాణలో మొత్తం అప్పుల పాలైపోయింది, తెలంగాణలో ఖజానా కూలిపోయింది అని చెప్పి. వెనకటికి ఒకడు ఇల్లు కూలిపోతుంటే దూలం కూలుతుంటే దానికి రంగు వేస్తున్నాడు కొత్త రంగు. మరి ఏమీ లేకపోతే ఈయన ఈ వాగ్దానాలు ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు, ఏడికెళ్ళి చేస్తున్నాడు. నిన్న ఆదిలాబాద్ లా ఏమేమి హామీలు ఇచ్చిండు, కొత్త ప్రాజెక్టులు ఏదన్నా ఒకటి ప్రకటించిండా, కొత్త హామీ ఏదన్నా ఇచ్చిండా, పోనీ చెప్పిన మాటలకు మరి పైసలు లేవన్నాడు, మరి ఏడికెళ్ళి చేస్తాడు అది చెప్పిండా, ఏంది లేదు. ఇదంతా ఎంతసేపు ఉన్నా కానీ గుట్టి జోలు చెప్పి కాలం వెళ్ళదీసుడు తప్ప ఏం లేదు. ప్రజల యొక్క సంక్షేమం పైన అవగాహన లేకుండా పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా పెరిగే పరిస్థితి ఉన్నది. దీన్ని ఎట్లన్నా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. గడిచినటువంటి 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి మాట వాస్తవం. దానికి ఎగ్జాంపుల్ నిన్న నీతి ఆయోగ్ 2026 ఒక నివేదిక ఇచ్చింది. తెలంగాణ మొత్తంలో 2023, 22, 23 కాల వ్యవధిలో టిఎస్ ఐపాస్ ద్వారా ఏదైతే పెట్టినారో దాంతో దాదాపు 23,191 కోట్లకు వచ్చింది. 3,100 ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం ద్వారా జరిగింది అని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళే ఇచ్చారు కదా. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు చెప్పిన హామీలు ఏడు అడుగుతారు. టీఆర్ఎస్ వీళ్ళు ఇచ్చినటువంటి మేము చెప్పినటువంటి దొంగ హామీలను వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, పదే ప్రశ్నిస్తున్నారు, ప్రజలకు తీసుకుపోతున్నారు. దాన్ని ఎట్లా అడ్డుకోవాలంటే ఉన్నాయి లేని అది. ఒకసారి బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాము. రవికుమార్ గారు, పైరవీల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర పెద్దల్ని కలుస్తాము. ఇది పర్టికులర్గా బీజేపీకి సంబంధించిన క్వశ్చనే అవుతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు సరిగా కలవలేదు, కావాల్సినటువంటి రిక్విజిషన్స్ ఏమీ ఇవ్వలేదు, సరిగా పట్టించుకోలేదు. సో కేంద్రానికి రాష్ట్రానికి ఈ సంబంధాల మధ్య చెడింది. సో ఇప్పుడు మేము ఒక పెద్దన్నగా భావించి అన్నిటికీ వెళ్ళి కలుస్తున్నాం. అయినప్పటికీ ఇది నిన్న కలవడం ఒకటైతే గతంలో చేసినటువంటి విమర్శలకు సంబంధించి ఇంత రాష్ట్ర ప్రయోజనాలకు ఇన్నిసార్లు వెళ్ళి కలుస్తున్నా కూడా కేంద్రం సరిగా పట్టించుకోవట్లేదు అనే విమర్శ కూడా వినే ఉంటారు మీరు. ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి. మీకు అంటే టీఆర్ఎస్ వర్షన్ కూడా తీసుకొచ్చారు కాబట్టి గతంలో కేసీఆర్ గారి హయాంలో 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 19-20 ఆ ప్రాంతాల్లో కేసీఆర్ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఏంటంటే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని ఒక స్టాండ్ తీసుకున్నారు. దానిలో భాగంగా కేంద్రంతో ఆయన ఘర్షణ వైఖరిని అవలంబించారు. కానీ ఎక్కడ కూడా కేంద్రంతో సహకరించుకోవాలి, కేంద్ర సహకారంతో ఇక్కడ పథకాలు అమలు చేసుకోవాలి, ఇక్కడ కేంద్రం చేస్తున్నటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతుల కల్పనలో చేస్తున్నటువంటి ఖర్చులో భాగంగా ఇక్కడ మన భూసేకరణ లాంటి పనులు కావచ్చు, ఇట్లాంటి పనులకు వాటన్నిటి కూడా అడ్డం పడుతూ వచ్చారు. వాళ్ళు ఇక్కడ కూడా సహకరించాలి, కేంద్రానికి వీళ్ళు సహకరించాలి. మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి, కేంద్రం రాష్ట్రానికి సహకరించలేదు అనేది కాదు, కేంద్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. ఇది కేసీఆర్ గారి స్టాండ్. అప్పుడు ఆ స్టాండ్ తీసుకున్నారు ఆయన. దానికి కారణం ఒకటే, ఏంటంటే కేంద్రానికి సహకరించడం అంటే కేంద్రానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక ప్రాజెక్ట్ ని హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ ప్రారంభించాలనుకుంటే దానికి సంబంధించిన నిబంధనలకు సంబంధించిన వాటిని పాటించకపోవడం ఒకటి, లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన భూసేకరణ చేయాలనుకోండి దాన్ని చేయకపోవడం రెండు. నిబంధనలు ఉంటాయి, కొన్ని ఫార్మాట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ ఫార్మాట్స్ ఫాలో అవ్వకుండా ఎందుకు ఫాలో అవుతారు, ఏంది ఎవడు చెప్పిండు, ఎందుకు చేస్తారు ఇవన్నీ? కేసీఆర్ అట్లనే మాట్లాడిండు, కేటీఆర్ కూడా అట్లనే మాట్లాడిండు. అప్పట్లో పరిస్థితి వాళ్ళు అట్లా స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు అంతే. ఇక బీఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ అదే ఉండింది, కేంద్రంతో ఘర్షణ వైఖరి,
దేశంలో ప్రతిపక్షం లేకుండా పోయింది కాబట్టి బీఆర్ఎస్ ప్రతిపక్షంగా అవతరించాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలకు అన్నిటికీ కూడా స్పాన్సర్ చేసేంత స్తోమత మా దగ్గర నుండి మేము చేయగలుగుతాం అని చెప్పేసి అంటే రవికుమార్ గారు, కేంద్రం నుంచి అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే రాష్ట్రం కేంద్రం కలిసి ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోకుండానే సెకండ్ టర్మ్ లో మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు అమలు చేశారా కేంద్రం నుంచి రాకుండానే? అంటే నేనేమంటున్నా, కేంద్రం నుంచి రాకుండా అంటే ఒక రాజకీయమైన ఒక స్టాండ్ తీసుకొని రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించాలా, తద్వారా దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీకి అపోజిషన్ లేకుండా పోయిందో ఆ అపోజిషన్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఎదగాలనే ఒక దాంతో పోయి ఆ కాన్సెప్ట్ తో పోయారు వాళ్ళు. దాంతో పోవడం వల్లనే అనేక ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకం ఉందండి. ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకాన్ని కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా పెట్టండి అని చెప్పేసి చెప్పిన తర్వాత అది ఇప్పుడు కరీంనగర్ లో ఇంకొక జిల్లా 2 జిల్లాల్లో దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసిన తర్వాత దానికి సహకరించలే. ఆయుష్మాన్ భారత్ అనే ప్రాజెక్ట్ వచ్చి ఉండింటే, ఆ పథకం వచ్చి ఉండింటే ప్రతి ఒక్క చిన్న పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్యం అనేది ఉచితంగా అందేది. అది ఎంత మంచి పథకం, దాన్ని ఎందుకు పెట్టలేదు? ఒకటి, పంట బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టండి, దీనికి సంబంధించిన ఇవి గైడ్ లైన్స్ ఇవన్నీ ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్తే దాన్ని ప్రవేశపెట్టలే. పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టలేదు. నేను 2 ఉదాహరణలు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు మనకు కంది ఐఐటి ఉన్నది. కంది ఐఐటికి సంబంధించి దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు మేము కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించిన ల్యాండ్ యాక్విజిషన్ అనుకునే ఉంటుంది, దానికి కంది ఐఐటికి దానికి అనుకునే ఉంటుంది. దానికి సంబంధించిన ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించిన పేపర్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయండి అంటే వాటిని సబ్మిట్ చేయలేదు వాళ్ళు. దానికి కూడా 2023 దాకా 23 జనవరి దాకా దాన్ని పెండింగ్ లో పెట్టినారు. ఇట్లాంటి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను నేను. సంక్షేమ పథకాలను కూడా అట్లే అడ్డుకున్నారు. అదేవిధంగా మౌలిక వస్తువుల కల్పన కూడా అట్లే అడ్డుకున్నారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి అనేక, ఇప్పుడు బీబీనగర్ ఎయిమ్స్ ఉండిందండి, బీబీనగర్ ఎయిమ్స్ ని కూడా అడ్డం పడ్డారు వీళ్ళు. అంటే నేను ఏమంటున్నా, దేనికి అడ్డం పడ్డారు? ఏదో లేనిపోని కారణాలు, చిన్న కారణాలు, సిల్లి కారణాలు చెప్పి అడ్డం పడ్డారు వీళ్ళు. ఎందుకు పడ్డారంటే కేంద్రంతో కొట్లాడాలి అంతే. ఒకటే స్టాండ్, కేంద్రంతో కొట్లాడాలో. 2024 ఎలక్షన్స్ లో మేమే బీజేపీకి కేంద్రంలో ఆల్టర్నేట్ గా ఉండాలని ఒక కాన్సెప్ట్ అంత పెద్ద 100 కోట్ల విమానం కొన్నాడు, మీకు గుర్తుందో లేదు? 100 కోట్ల విమానం కొన్నాడు. ఆ రాజ్దీప్ సర్దేశాయ్ గారు చెప్పారు, దేశం మొత్తం మీద ఉన్న ప్రాంతీయ పట్ల అన్నిటికీ కూడా మేము స్పాన్సర్ చేయడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారనే విషయం ఒక ఇంటర్వ్యూ కూడా. ఇప్పుడు రవికుమార్ గారు ఇప్పుడు వాళ్ళు ఏ పథకాలకు సహకరించారు, ఏ వీటికి సహకరించలేదు అనేది క్లియర్ గా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎట్ ద సేమ్ టైం కేంద్రం సహకారం లేకుండానే ఇక్కడ ఉన్నటువంటి పథకాలకు సంబంధించి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా అనేది ఒక క్వశ్చన్. అంటే మీకు సహకరించలేదు అంటే ఆ పథకాలకు సంబంధించి ఓన్ గా వీళ్ళు చేసినట్టే. లేదు అనంటే అంటే ఆ పథకాలకు సంబంధించి కూడా రాష్ట్రం కూడా సేమ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇవి ఉన్నాయి కదా, సో ఆయుష్మాన్ భారత్కు సంబంధించి అంటే వాటి అర్హత ప్రామాణికాలు ఎట్లా ఉన్నాయి, దీని ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసే, ఈవెన్ 2021లో వాళ్ళు జాయిన్ అయినట్టున్నారు. నేను ఒక విషయం చెప్తాను మీకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లులో 1,50,000 రూపాయలు కేంద్రం యొక్క డబ్బులు ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం కదా, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం కదా. అట్లానే సరే ఇంకొక మంచి ఫేమస్ ఎగ్జాంపుల్ బియ్యం తీసుకోండి. బియ్యంలో మొత్తం డబ్బు అంతా కేంద్రానికి కదా, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసినాం కదా కేసీఆర్ హయాంలో. ఆయన సహకరించకపోయినా కూడా దాన్ని 100% ఇక్కడ అమలు చేసినాం కదా. కేంద్ర సహకారం లేకుండా వాళ్ళు ఏ పథకాన్ని అమలు చేయలేదు. చిన్న పథకం చెప్తానండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పథకం గొర్రెల పథకానికి కూడా ఎన్సిడిసి ద్వారా కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు గొర్రెల పథకానికి కూడా కేటాయించింది. ఏ పథకం కూడా, నేను మీకు అన్ని డాటా కావాలంటే మీరు పథకం పేరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు గురించి, ఏ సంస్థ నుంచి పార్టీలకు సంబంధించి స్టేట్మెంట్స్ ఒకలా ఉంటున్నాయి కానీ ఒకరికొకరు బాగానే సహకరించుకున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు ఏమైనా చట్టాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మద్దతు ఇచ్చారు, ఏమైనా పథకాలు ఉన్నప్పుడు పోనీ వాళ్ళు సహకరించట్లేదన్నారు, ఆ పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇంకా ఎక్కడ అంటే బయట మాట్లాడుకునేటువంటి మాటలకు ఒకవైపు సహకారం అందించుకోవడానికి చాలా దూరం అనిపిస్తోంది మాకైతే చూడ్డానికి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అందుకే మీకు మొదట్లో ఓపెన్ చేసినప్పుడు చెప్పా, 2019-20 తర్వాత చెప్పా. అంతకుముందు వారికి ఏమైనా సహకరించారు కానీ దాని తర్వాత మాత్రం ఘర్షణ వైఖరి ఉండింది. కేంద్రంతో ఎదురుపడ్డారు అంతే. దానికి ఇక్కడ కూడా వాళ్ళు సహకరించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ రాజకీయంగా స్టాండ్ తీసుకున్నారు, పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు అంటున్నా. మీకు అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు వచ్చి కలుస్తున్నారు. ఇప్పుడు అది కూడా అదే చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకేం సహకరించట్లేదు అని చెప్పి చెప్తున్నారు. నేను కొన్ని ఉదాహరణలు అందుకే చదువుదామని నేను డాటా తీసుకుని రెడీ. జ్యోత్స్న గారు ఇవన్నీ వివరంగా తెలియాలి కాబట్టి మీరు టాపిక్ తెలియగానే, టాపిక్ మీరు చెప్పగానే
అన్ని రికార్డ్స్ తీసుకొని పెట్టుకొని కూర్చున్నాయని. ఎందుకంటే ఊరికేనే నేను కూర్చోను. ఇప్పుడు చూడండి, రీజనల్ రింగ్ రోడ్ ఉందండి. రీజనల్ రింగ్ రోడ్ గురించి వీళ్ళు మాట్లాడుతుంటారు. 15,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించి, దాని తర్వాత ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఉంది, దానికి కూడా 627 కోట్లు. ఇంకా రైల్వేస్ గురించి నేను చెప్పుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అన్ని రైల్వే స్టేషన్లకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెట్టి మనము దాన్ని రైల్వే స్టేషన్ ఏ విధంగా మనం ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దుకున్నాం, మీకు తెలిసిన విషయమే. ఇంకోటి మీరు ఫేమస్ గా వీళ్ళు అడిగేది ఏంటంటే మెట్రో గురించి అడుగుతారు. మెట్రో అసలు ఏమి ఇవ్వట్లేదు, మెట్రో మేమే చేస్తున్నాం అంటారు. మెట్రో హైదరాబాద్ మెట్రోకి వయబిలిటీ గ్యాప్ కింద 1,198 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ అయిపోయినాయి, వచ్చేసినాయి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసినాయి. దాని తర్వాత కొన్ని వైద్యం గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వైద్యం ఈఎస్ఐ మెడికల్ హాస్పిటల్, విఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెండింటికి కలిపి దాదాపు 2,000 కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని డెవలప్ చేసినాం. ఇప్పుడు చెప్తున్నాను, అంతకుముందు కాదు, అంటే 2024 తర్వాత చెప్తున్నాను. ఇవన్నీ కూడా అంతకుముందు చెప్తే ఇంకా పెద్ద లిస్ట్ ఉంటది. రెండో విడత ఇప్పుడు వీళ్ళు చాలా మూసీ గురించి చాలా మాట్లాడుతుంటారు. మూసీ అని చెప్పేసి మూసీ గురించి కూడా 3,849 కోట్ల రూపాయలు ఆమోదం లభించింది. 3,849 కోట్ల రూపాయలతో మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సీవరేజ్ సేఫ్టేజ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇప్పటి వరకు కేటాయించారు. ఇప్పటి వరకు మీరు వైద్యం గురించి చెప్పా, మీకు మూసీ ఎప్పుడు కేటాయించారండి రవికుమార్ గారు? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పింది అన్ని కూడా ఇప్పుడు ఈ 24 తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి మంజూరైన నిధుల గురించే చెప్తున్నాయి. 24 ముందు చెప్పట్లేదు. 24 ముందు కాకుండా పెద్ద చెప్తే 11 లక్షల కోట్ల రూపాయల లిస్ట్ ఉన్నది. అది 24 కంటే ముందు చెప్తే 11 లక్షల కోట్ల రూపాయల లిస్ట్ ఉన్నది. కేవలం 2024లో మూడోసారి మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకి ఇచ్చినటువంటి, తెలంగాణకు ఆమోదం లభించినటువంటి ప్రాజెక్టులు, ఆ డబ్బులు వివరాలే ఇన్ని ఉన్నాయి. చెప్తా. ఐఐటి కంది గురించి నేను చెప్పే కదా ఇంతకుముందు. ఐఐటి మన కంది గురించి 2,048 కోట్ల రూపాయలు, 2,048 కోట్ల రూపాయలు, 2,048 కోట్ల రూపాయలు అది స్టార్ట్ కూడా అయిపోయింది. అంతకుముందు ప్రారంభించింది. అంతకుముందు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం పేచి పెట్టింటే దాన్ని క్లియర్ అయిపోయింది. దాన్ని క్లియర్ చేసేసి వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. వర్క్లు 5,000 మంది విద్యార్థులు. అంటే నేను ఏమంటున్నానండి, ఏ పని పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినా, ఏ డిపార్ట్మెంట్ మినిస్టర్ దగ్గరికి పోయినా కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సానుకూలంగా స్పందన వచ్చింది. చరణ్ గారు బడ్జెట్ మీరు విన్నారు అంటే చేసినా కూడా చెయ్యట్లేదు అన్నటువంటి ప్రొజెక్షన్. మీరు కూడా రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు ముందుంటే బహిరంగ సభలో ఆల్మోస్ట్ అటు కేంద్ర ప్రభుత్వాన్ని లేదా గత ప్రభుత్వాన్ని ఏకరువు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇది ఆ రెండు పార్టీలకు సంబంధించి ఇప్పటి వరకు మీరు విన్న వర్షన్లో నాకైతే అదే అర్థమైంది. ఏంటి సమాధానం ఏంటి మేడం? ఇక్కడ చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు ఈ రోజే పేపర్ ప్రకటన వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. 2వ దశ మోక్షం మెట్రోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాత మాత్రమే మేము పరిశీలిస్తామని చెప్పిండు. పైసలు కేటాయించారట. ఎందుకు? ఉత్తరప్రదేశ్ లో లక్నోకు సంబంధించిన మెట్రోకి ఎన్ని కేటాయించారు, ఎంత కేంద్రం పరిస్థితి ఒకసారి చెక్ చేసుకోవాలా. తెలంగాణ మెట్రోకు సంబంధించి ఇంతవరకు ఒక అనా పైస కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఆయనలో నిర్మించినట్టు మెట్రో 1 కిలోమీటర్ విస్తరణ జరగలేదు. ఆనాడు దేశంలో 2వ స్థానం ఉంటే ఈ రోజు 9వ స్థానం దిగజారింది హైదరాబాద్ మెట్రో. అదే కాకుండా మూసీకి సంబంధించి అసలు మూసీకి సంబంధించి డిపిఆర్లు అడుగుతుంటే ఇంకా ఎప్పుడే పైసలు కేటాయించారట. మేము పైసలు కేటాయిస్తాం, మరి 5,000 కోట్ల రూపాయలు రుణం, ఏడీపీ రుణం ఎందుకు అడుగుతాం? మేము సహకరించాలని చెప్తే ఇంతవరకు సహకారం అందించలేదు. దానిలో భాగంగా టీడీఆర్ తీసుకొచ్చి అందరికీ టీడీఆర్ బాండ్లు ఇచ్చేస్తే కనీసం ఆ మూసీ పరివారక ప్రాంతంలో ఆ భూములు అన్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం భావించి దానిలో కమిటీ వేస్తే కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఇవన్నీ రక్షించాలని ఖచ్చితంగా టీడీఆర్ అనేది ఒకటి ఉంటే దాని ద్వారా కొంత ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆ బాండ్లు అమ్ముకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం భావించి టీడీఆర్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ నుంచి ఇప్పుడు ఒప్పందంలో భాగంగా ఆనాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఆనాడు మీటింగ్ పెట్టినప్పుడు కేంద్రము రాష్ట్రాలకు 50% ట్యాక్స్లలో వాటా ఇవ్వాలని చెప్పి ఆయనే మాట్లాడారు. తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అది 42% ఒప్పందం అని చెప్పారు. 41%లో 1% కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించి 41% ఇవ్వాలి. తెలంగాణకు నుంచి ₹1 పోతే మాకు వచ్చింది 35 పైసలు. మా పైసలు ఇంకా 3 పైసలు పెండింగ్ ఉన్నాయి. అదనంగా ఏం వేయలేదు. మరి అదనంగా ఇచ్చి ఉంటే నవోదయ స్కూల్ ఎందుకు రాలేదు, సైనిక్ స్కూల్ ఎందుకు రాలేదు? తెలంగాణ 33 జిల్లాలకు ఏర్పడ్డది. మరి సైనిక్ స్కూల్ ఎందుకు రాలేదు, నవోదయ స్కూల్ ఎందుకు రాలేదు? అదే కాకుండా రవికుమార్ గారు నవోదయ స్కూల్ నుండి ఈ రోజు చరణ్ గారు అంటున్న మాట కాదు, గతంలో కూడా విమర్శలు ఫేస్ చేశారు. ప్లీజ్ రాసుకోండి. మరి రవికుమార్ గారు ప్లీజ్
ప్లీజ్ నోట్ చేసుకోండి, మీకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అడ్డం పడరా అంటే నాకు అర్థం కాదు. మీరు వినటాలు ఓపుకోలేకపోతే ఎందుకంటే డిబేట్ లో కూర్చున్నది ఇంటికి పో. మరి ఎవరొద్దన్నారు? మీ ఇంత చెప్పుకుంటే పని లేకున్నా మేమన్నా అదే సార్ ప్లీజ్ దయచేసి ఏం మాట్లాడుతావు చరణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రవికుమార్ గారు ప్లీజ్, మీకు అభ్యంతరం అనిపించినే ప్లీజ్ నోట్ చేసుకోండి, మళ్ళీ మీకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటది కదా. ఇదే కిషన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాం తెలంగాణకి అని చెప్తే మా ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా మొత్తం ఆధారాలతో కూడిన సమాచారాన్ని 3,33,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి ఇదే ఆధారం రా చర్చ కంటే కిషన్ రెడ్డి గారు రాని పరిస్థితి మనం చూసినాం. మీరు మా ఒప్పందంలో భాగంగా మాకు 41 పైసలు 35 పైసలు ఇస్తూ మా పైసలు 3 పైసలు మీ కాడ ఉన్నాయి. తెలంగాణకి 1 రూపాయి పోతే మాకు 35 పైసలు వస్తుంటే మీరే ఏదో కేంద్రం నుంచి మాకు ఏందా మీరు ఇచ్చింది? ఏమన్నా హైవేలు ఆంధ్ర నుంచి మహారాష్ట్ర పోతే ఎక్కడికి పోతే? తెలంగాణ నుంచి పోతే ఆకాశం నుంచి పోతాయా? రైల్వేలు ఆకాశంకి పోతే ఆంధ్ర నుంచి మహారాష్ట్ర పోయే రోడ్లు రైళ్లు కావచ్చు లేకపోతే రోడ్స్ కావచ్చు. మీరు తెలంగాణకు ఉత్తరప్రదేశ్కి ఇచ్చినట్టు లక్నోకు సంబంధించిన మెట్రో విస్తరణకు కేంద్రం ఎంత పరిస్థితి 50%, తెలంగాణలో మీ వాటా ఎంత 10%. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నడుస్తా ఉంది. కరోనా టైంలో మెట్రో సంబంధించి అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి 900 కోట్లు మాత్రం ఇస్తే 2,100 కోట్లు ఇవ్వకపోవడం మూలంగా కరోనా టైంలో ఎల్ఎన్టీ సంస్థ రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం చేరిపోయిన పరిస్థితి మనం చూస్తాం. మేము మెట్రోని విస్తరించుకుంటామని చెప్పేసి కేంద్రం దగ్గర పోతే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, ఎల్ఎన్టీ సంస్థ సనకం పెడితే ఎట్లా అంటే మరి మీరే టేక్అవుట్ చేయని చెప్పి మరి కేంద్రం టేక్అవుట్ చేయొచ్చు కదా. మీరు కేంద్రమేమో టేక్అవుట్ చేయరు, తెలంగాణ చేస్తున్న మాత్రం ఏదో మొత్తం సహకరించమంటే ఎట్లా? 8 మంది ఎమ్మెల్యేలు, 2 రాజ్యసభ, అదేవిధంగా కేంద్ర మంత్రులు. రవికుమార్ గారు మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్ దయచేసి. మేడం 50,000 కోట్ల రూపాయలు తెచ్చారు, ఆంధ్రకి ఇచ్చిన మా పైసలు మీకు పెండింగ్ పెట్టుకోండి. ఇప్పుడు చరణ్ గారు ఓకే, ఇప్పుడు ఎంత ఇచ్చారు, రాష్ట్రం నుండి ఎంత వెళ్తోంది, ఎంత రిటర్న్ వస్తోంది, ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇన్నిసార్లు వెళ్ళినా కూడా సహకరించట్లేదు, పెద్దన్న లాగా చూసుకుంటున్నాం అయినా కూడా సహకరించట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మీరు వెళ్ళిన ప్రతిసారి ఎటువంటి ప్రాజెక్టుతో వెళ్ళారు? డిపిఆర్ ఇప్పుడు మూసీ అన్నారు, వాళ్ళు 3,000 కోట్లకు సంబంధించి అంటే మూసీ పరివాహకంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ కోసం గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎస్టీపీల కోసం కేంద్రం నుంచి అమౌంట్ వచ్చింది, సో వాటితోనే అవి చేశాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో సో ఆ ప్రాజెక్టు కొనసాగింపే ఆ 3,000 కోట్లని నేను అనుకుంటున్నా. సో ఈ పునరుజ్జీవం, మూసీ పునరుజ్జీవం అనేది ఏదైతే ఎత్తుకున్నారో దానికి సంబంధించి ప్రాజెక్ట్ అనేది పట్టాలే ఎక్కలేదు, డిపిఆర్ కానీ ఏది రెడీ అవ్వలేదు. సో మీరు దానికి ఎట్లా రిక్విజిషన్ పెడతారు, వాళ్ళు ఎట్లా సహకరించినట్టు అవుతుంది? ఇది క్వశ్చన్. అంటే ఎన్నిసార్లు వెళ్తే మీరు ఫార్మేట్ ప్రకారం వెళ్ళారా, వాళ్ళు తిరస్కరించారా, అది చెప్పండి. అంటే వెళ్ళి నోటి మాటగా ఏ పనులు అవ్వవు. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తో మేము 4 ఎయిర్పోర్ట్ కావాలి అడిగినాం. 4 ఎయిర్పోర్ట్, ఒకటి కొత్తగూడెం, మన రామగుండం, ఆదిలాబాద్ అండ్ ఇంకొక ఎయిర్పోర్ట్ వరంగల్. 4 ఎయిర్పోర్ట్లు అడిగితే 2 శాంక్షన్ చేశారు. అదే కాకుండా విభజన హామీలు కూడా మేము చెప్తాం. విభజన హామీలు 9th 10th షెడ్యూల్లో ఆనాడు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఉంటే ఈ రోజు 1,00,000 కోట్లు అయినాయి. అవన్నీ కూడా పరిష్కరించవచ్చు. అవన్నీ అపరిష్కృతంగా చాలా ఉన్నాయి. మా విభజన హామీలు పరిష్కరిస్తే మాకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి. మా ప్రాజెక్టులకు సంబంధించి ఇంకోటి మీరేమో పోలవరానికి ఏమో కేంద్రం భరిస్తుంది, మరి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎందుకు కేంద్రం భరిస్తుంది? మేడం 90% కేంద్రం భరిస్తుంది. పాలమూరు రంగారెడ్డి మేము జాతీయ హోదా ఇచ్చినా మేము చెప్తున్నాం కదా. మీరు రాముడి పేరు మీద ఓట్లాడుతారు, రాముడు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇన్ని టెంపుల్, ఒక టెంపుల్ కానీ ఒక పైసా పైసా ఇచ్చినా అంటే నాకు అర్థం కాకడతా. కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాం, టెంపుల్ మీద చర్చ చేసినా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో అదేవిధంగా విడుదల అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ టెంపుల్ అని చెక్ చేసుకోండి. మేము దాదాపు 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతోటి తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ అని కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒకటి కాదు, విద్యారంగానికి సంబంధించి మేము 4 సీట్ నిర్మాణం జరుగుతా ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం రవి గారు మీ వాయిస్ తీసుకుంటారు. 1,20,000 కోట్ల నేను 1 రూపాయి కాదు, 1,20,000 కోట్లు ఎక్స్ప్రెస్ హైవేలు, డ్రై పోర్టు, 4 సీట్ నిర్మాణం, 666 మూసి పునరుద్ధరణ కార్యక్రమం కావచ్చు, ఇవన్నిటి కోసం 1,20,000 కోట్ల రూపాయలు కేంద్రాన్ని అడిగినాం. కేంద్రం మాకైతే సాయం అందించలేదు, ప్రత్యేక సాయం ఏది లేదు. 12 అంటే చరణ్ గారు ఇలా 1,20,000 కోట్లు అడిగాము, కేంద్రం సహకరించలేదు అంటే అది ఫార్మేట్ ఎట్లా, ప్రాసెస్ ఎట్లా? అడగని మేము చేద్దాం అనుకుంటున్నామంటే అంత ఈజీగా, అంటే గతంలో కేంద్ర ప్రభుత్వాలు అట్లా ఇచ్చేవా? ఇది చేసేసుకుంటున్నామంటే చలో చేసుకోపోండి అని ఇస్తారా? మేడం ఇప్పుడు త్రిపుల్ సంబంధించి ఆల్రెడీ ఉత్తర భాగం అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ అయింది, దక్షిణ భాగం ల్యాండ్ అక్విజిషన్ జరగాలి. కేంద్రం దాని రాష్ట్రం ఏమో ల్యాండ్ అక్విజిషన్ చేసే బాధ్యత రాష్ట్రాన్ని, నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రం. మరి నిధులు ఇస్తే దక్షిణ భాగం కూడా కంప్లీట్ అయిపోతుంది. అదే కాకుండా ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి ఈ హైదరాబాద్ నుంచి
అమరావతి వరకు అక్కడ ఉన్న పోర్ట్లను కనెక్టివిటీ తోటి 12 లైన్ల రోడ్ ఏమని చెప్పేసినాం. అది కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి వేసేది. అయినా కూడా ఏం పరిస్థితి డ్రై పోర్ట్ నిర్మాణానికి ఎందుకంటే తెలంగాణకు పోర్టులు లేవు కాబట్టి డ్రై పోర్ట్ నిర్మాణానికి సంబంధించి పోర్ట్ సిటీ నిర్మాణాన్ని చాలా టైం రవి గారు మీకు బ్రేక్ ముందు ఇచ్చా, బ్రేక్ తర్వాత ఇచ్చా, చాలా టైం ఇచ్చారని మీరు అనకూడదు. మీరు అనకూడదు. మీరు అనకూడదు. సమాధానం కాబట్టి మేము ఏమంటాం అంటే కేంద్ర ప్రభుత్వం మాకేదో మేరమానం ఏం చేస్తలే, మా పైసలు మీ దగ్గర రూపాయలు మాకు వచ్చింది 35 పైసలే, ఇంకా 3 పైసలు మా. ఓకే, చూద్దామండి. ఇది ఎడతెగని ఎపిసోడ్ల లాగా కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నడుస్తూనే ఉంటుంది. మేము ఇంత ఇచ్చాం, ఇంత వచ్చింది, ఇన్ని రావాల్సి ఉంది, ఈ ఫార్మేట్ లో వాళ్ళు రాలేదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు ఒక్క రోజుతో మాట్లాడుకుంటే ప్రజలకు క్లారిటీ వస్తుందని అయితే నాకు అనిపించట్లేదు.